వెయ్యేండ్లైనా బీఆర్ఎస్ మాదట కవితక్క అంటాంది. బీఆర్ఎస్ ఈడ కూడా రాశారు, మా రాధా కూడా రాస్తారు. మా రాధాకృష్ణ కూడా బీఆర్ఎస్ అంటే మా వారికి ఎక్కలేని ఊపు వస్తుంది, ఊపులో ఊపేస్తాడు అన్నమాట. ఊపులో ఊపేసి మరి రాసిండ. కవితక్క ఇచ్చినప్పుడు రాకపోతే రాధాకృష్ణ నువ్వు అమ్మో మావాడు ఎక్కడ మిస్ అయిండ వాస్తవానికి పాపం. నైట్ పాపం రేవంత్ అన్న కాడికి పోయినట్టుంది. సో ఆ మీటింగుల్లో బిజీ ఉండి ఈ వార్త మావాడిని కావాలి, లేదా రాసేటోడే. ఇక చూడ్రి, ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకుంటున్నారట కవిత అంటారు. ప్రజలే తప్పు చేసిర్రంటూ సులకనగా మాట్లాడుతురట. రాజకీయ పునరేకీకరణ అంటూ తెలంగాణ వ్యతిరేకుల్ని తెస్తున్నారట. 75 ఏళ్ళ జీవారెడ్డిని 25 ఏళ్ళ యువకుడు అంటే యువత ఏం కావాలంట. ఎక్క రేవంత్ రెడ్డి 55 ఏళ్ళ ముసలాయన మనవడు కూడా వచ్చిండు. ఆయనే అంటుండు, నేను యువకుని, నాకు చిన్న వయసులో పసిపిల్లగా లెక్క పాలు తాగేటప్పుడే నాకు ముఖ్యమంత్రి పదవి అంటే ఆయన ఎక్కువ తిరుగుతుంది. మరి దాన్ని విమర్శించవా? ఇప్పుడు 75 ఏళ్ళ 25 ఏళ్ళు అయితే నీకు బాధ అనిపిస్తుంది, ఓకే సంతోషం. మరి 55 ఏళ్ళైనా పాలు తాగే పిల్లగాని లెక్క నాకు చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు అని చెప్తే దానికి కోపం వస్తలేదు అక్కకి? అట్లా రాదు. ఎందుకంటే ఎడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ మాత్రం ఉండాలి. మరి బిజినెస్ పార్ట్నర్ కదా ఎంతైనా. ఇక గుంటనక్కట ఆర్ఎస్ఎస్ నేతల్ని కలిసిర్రని గుంపు మేస్త్రి చెప్తుర్రట. కోర్టు తీర్పుని ప్రభావితం చేసేలా సీఎం ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తాను. ఓకే అక్క, మంచి మంచి డిమాండ్లు, కానీ ఫస్ట్ 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ మారదంటాను. అక్క ఇప్పుడు పుసుక్కున కేసీఆర్ ఇవాళ నేను నిలగొచ్చుండకపోతే నువ్వు అదే బీఆర్ఎస్ ఉంటే నువ్వు చచ్చినా కూడా నూరదరపోదు. ఇక నువ్వు చెప్పా అని నేను చెప్పిన కదా సామెత, ఓడ మీద ఉన్నంత సేపు ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా. కల్వకుంట కవితక్క చేసే కూడా గదే బ్యాచ్ కనిపిస్తుంది లోకానికి. బీఆర్ఎస్లో ఉన్నంత వరకు అందులో తిరిగినంత సేపు మంచిగా అనిపిస్తుంది పార్టీ. మా నాయన దేవుడు, మా నాయన వీడు, మా నాయన చూడు, తెలంగాణ తెచ్చిన యోధు అన్నీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాపాల భయుడైతాడు, పాపాసునైతాడు, కిరాత్కుడైతాడు, అన్నీ అవుతాడు. మరి ఇలా నువ్వు రాష్ట్రంలో నువ్వు ఎట తిరుగుతున్నావు? కల్వకుంట్ల కవిత ఆయన రక్తం మార్చుకొని తిరిగినందుకే నీ క్రెడిబిలిటీ, నీ వాల్యూ ఏంటంటే గదే, నీకున్న క్వాలిఫికేషన్ గదే. ఒకవేళ నువ్వు కేసీఆర్ బిడ్డ అయి ఉండకపోతే నేను ఎవరైనా దేకుతున్నాను ఈ రాష్ట్రంలో. ఇంతలా గార్దిగుట్టే నీ అసలు వాళ్ళు నువ్వు ఓసారి ఎంపీ గెలిచినావు అంతే జీవితంలో, ఇక మొత్తం నీ ఓటమి పాలే. మరి అవతల పక్క 10 సార్లు 5 సార్లు గెలిచినా కూడా ఒకసారి కూడా జీవితంలో పార్టీ పెట్టే ధైర్యం చేయలేకపోతున్నారు, తిరగలేకపోతున్నారు ప్రజలలో. మనకెందుకు తిరగలుగుతున్నాం? మన అయ్యే ముఖం మనకు వెనకంగా ఉంది కాబట్టి తిరగలుగుతున్నావు. ఇక మళ్ళీ 1000 ఏళ్ళైనా మాడు, 150 ఏళ్ళైనా మాడు అంటే మరి నువ్వు ఎట్లా మారినావు? ఇదే మార్పు మంచిదే, నువ్వు మారినావు. కేసీఆర్ అవినీతి చేసినప్పుడు, కేసీఆర్ కుంభకోణాలు చేసినప్పుడు, అందులో మనకు కూడా పాలు పంచినప్పుడు, ఇదే గుంటనక్కనో ఇదే గుంపు మేస్తున్నో వాళ్ళతో దందాలు చేసినప్పుడు అప్పుడు ఎందుకు మంచోళం కావాలి? వై అది ప్రజలకు చెప్పాలి. సో మొత్తానికైతే హరీష్ రావు అని అంటాను అక్క, బీజేపీలను కలిసింది అంటాను. సో ఈ ఆరోపణ మన కూడా వచ్చింది. ఇక ప్రజలే తప్పు చేసిరంటే నేను ఒప్పుకోను వాస్తవానికి. ఎందుకంటే కేసీఆర్ కూడా అవినీతి చేసిండు, కేసీఆర్ కూడా కుంభకోణాలు చేసిండు, కేసీఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అవినీతి చేశారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత తేవడానికి కాంగ్రెస్ దాన్ని దుష్ప్రచారం ఎక్కువ చేయగలిగింది తప్ప, అంతకంటే ఎక్కువ పరిపాలిస్తామనేది నమ్మించింది తప్ప న్యాయం చేసింది ఏం లేదు. ఇప్పుడు అక్క కామెంట్స్ మొత్తం కాంగ్రెస్కు అనుకూలంగా, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, అంతే. ప్రజలకు అనుకూలంగా ఉంచి నేను మద్దతు ఇస్తున్నాను అట్లా. సో మా నాయన మాడు 1000 ఏళ్ళు అయినా మా నాయనకు ఇంకా బుద్ధి వస్తలేదు, మా నాయన ఎంతసేపు ఉన్న ప్రజలే నన్ను ఓడగొట్టి తప్పు చేశారు అని చెప్పేసి అంటుంది. వాస్తవానికి అయితే మరి కేసీఆర్కి అహంకారం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఓ సామెత ఉంటుంది, మీ అందరూ తెలుసా? ఎవడన్నా మన కాడికి ఒక పనికి వస్తాడు, ఓ పనికి వస్తే అరే ఇది గింత అయితేనే అవుతుంది అని చెప్తాం. అప్పుడు వాడు ఏం చేస్తాడు, హే నీకంటే మంచిగా చెప్తాడు వాడికి తక్కువకే అని ఆడికి ఆడిపోతాం. ఆయన కాడికి పోయినాక వాడు చెడిపోయాడు అనుకో, చూసినావా నేను చెప్తున్నావా అని ఎక్కిరిస్తాం. ఇప్పుడు గట్టినే ఉంది కేసీఆర్ ఎక్కిరిచేది, ఈయన సొక్కమైన ఆయన ఏమంటలేము. కానీ వాడు చెడిపోతాలకే హీ బాగా అయిందా
అని ఎక్కిరించినట్టుగా ఇలా కేసీఆర్ ప్రవర్తిస్తుంది. ఇది నిజమే కదా. కవిత నోట్లోకి వెళ్ళి మాట్లాడారు లేదు ఆ విషయంలో. ఆమె చెప్పే విషయం నిజమే కావచ్చు, కానీ కవిత నోట్లోకి వెళ్ళి మాట్లాడారు లేదు. ఎందుకంటే ఇప్పుడు కాదు మాట్లాడాల్సింది, అందులో ఉన్నప్పుడు, అందులో తిరిగేటప్పుడు, అందులో 4 రూపాయలు సంపాదించినప్పుడు అప్పుడు మాట్లాడలేదు. నియత ఉంటే బయటకు వచ్చినాక నువ్వేందు వరగా మాట్లాడతారు. ఇంకా అది తర్వాత మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అంట. రేవంత్ జేజమ్మ దిగి వచ్చినా ఆపలేరట. కేసీఆర్ మాట విని తప్పులు దిద్దుకుంటే కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు దక్కుతాయట. కాళేశ్వరం అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు ఢిల్లీకి వెళ్ళినామని చెప్తున్నట్టు. మరి అక్రమ కేసులా మరి సక్రమ కేసులా దేవుడు, కానీ మన మరదలు గారు అయితే చెప్పేది ఏంటంటే మా హరీష్ రావు గారు పోయి బీజేపీ నేతలు కలిసినట్టారు. అది మీరు చెప్పాలి, హరీష్ రావు గారు చెప్పాలి. ఇక ఏదేమైనా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ అంట. రేవంత్ రెడ్డి జేజమ్మ దిగి వచ్చిన అంటాడు. మా కవితక్క పార్టీ నేనే ముఖ్యమంత్రి అంటుంది, మా మలేషియా గాడు నేనే ముఖ్యమంత్రి అంటాడు. ఏది నిజమే హరీషానా? దయచేసి మాకు సలహా ఇవ్వాలి, ఏది నిజం అనేది.